నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతన అసెంబ్లీలో తొలిసారి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1,56,999 కోట్లతో బడ్జెట్ను యనమల ప్రవేశపెట్టారు. అయితే ఈ మొత్తంలో పేదల సంక్షేమానికి 10,234.60 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. చంద్రన్న చేయూత పథకం కింద డ్వాక్రా మహిళలకు 1,600 కోట్లను కేటాయించారు. నిరుపేదలు, బలహీనులు, ముఖ్యంగా వృద్ధులు గౌరవప్రదమైన జీవనం సాగించాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని యనమల ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం 45.68 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల కోసం 4,376 కోట్లు కేటాయించామన్నారు. రాబోయే 2 ఏళ్లలో పేదలకు 10 లక్షల ఇళ్లు నిర్మిస్తామని యనమల చెప్పారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగంపై పేదలకు సబ్సిడీని పెంచారు. గతంలో 50 యూనిట్ల వరకు ఉన్న సబ్సిడీని ప్రస్తుతం 75 యూనిట్లకు పెంచారు. అలాగే ప్రజా పంపిణీ పథకానికి 2,800 కోట్లు కేటాయించారు. స్త్రీ, శిశు, వృద్ధుల సంక్షేమానికి 1,773 కోట్లు కేటాయించారు.